నమస్తే, వెల్కమ్ టు హితోపదేశ్. సకల గురు అంతర్యామి శ్రీమద్ హనుమ భీమ మధ్వాంతర్గత శ్రీ లక్ష్మీ వేద వ్యాసాత్మక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః. ఈరోజు మనం పార్ట్ 3 ఉద్యోగ పర్వం చూడబోతున్నాం. పార్ట్ 2లో ఏమి చూసాము? కృష్ణ పరమాత్మ హస్తినాపురంకి వెళ్ళి ధృతరాష్ట్రుడు ఇంకా దుర్యోధనుడు కౌరవుల అందరి దగ్గర కూడా ఒక శాంతి మీట్ కోసం వెళ్ళి మాట్లాడతాడు, యుద్ధం వద్దు అని. ఇప్పుడు పార్ట్ 2లో మనం ఏం చూసామంటే దుర్యోధనుడు దగ్గర కృష్ణుడు వచ్చి అడుగుతున్నాడు, ఇట్లా నువ్వు వచ్చి యుద్ధం ని వెనక తీసుకో అండ్ హాఫ్ రాజ్యంని పాండవులకి ఇచ్చేయి. దుర్యోధనుడు ఒప్పుకోవట్లేదు. ఏం చెప్తాడు? నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వాలి? నేను చిన్నప్పుడు వాళ్ళకి ఇంద్రప్రస్థం ఇచ్చాను. దేనికంటే నాకు భయం ఉండింది, అజ్ఞానం ఉండింది. ఇదన్నీ మనం పార్ట్ 2లో చూసాం. ఇప్పుడు అంటాడు, నా మీద ఏమి తప్పు ఉంది అని అందరూ నన్నే వచ్చి కార్నర్ చేస్తారు. విదురుడు వచ్చి చెప్తాడు, ధృతరాష్ట్రుడు చెప్తాడు, గాంధారి చెప్తుంది, ఇంకా కృష్ణుడు, వేదవ్యాస ఋషి అందరూ అడ్వైస్ ఇస్తారు. నేను ఏం తప్పు చేశాను? ఎందుకు నేను హాఫ్ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి? ఇప్పుడు నేను వాళ్ళని ద్యూతానికి పిలిచాను, కరెక్ట్. వాళ్ళు ఎందుకు వచ్చారు? మేము రాము అనొచ్చు కదా. సరే వచ్చారు. వచ్చినాక సంపత్తు అన్ని డబ్బులు పెట్టి ఎందుకు ఆడారు? మేము ఆడమంటే వాళ్ళు మేము ఆడము అనొచ్చు కదా. పాండవులు అన్నలేదేమి, వాళ్ళు ఆడారు. వాళ్ళ రాజ్యం అన్ని పెట్టమంటే పెట్టేశారు. ఎందుకు పెట్టారు? వాళ్ళు లేచి వెళ్ళిపోవచ్చు కదా. మేము ఆడము ద్యూతం, ఇట్లా రాజ్యం పెట్టి సంపత్తు పెట్టి అని మేము ఆడమని వాళ్ళు లేచి వెళ్ళిపోవచ్చు కదా. మేము పిలిచిన వెంటనే ఎందుకు వచ్చారు? ఎందుకంటే పాండవులకి ద్యూతం అంటే చాలా ఇష్టం. వాళ్ళకి ద్యూతం లేకుండా వాళ్ళు బ్రతకలేరు. అంటే వాళ్ళు దానికి అడిక్ట్ అనమాట. అంటే దుర్యోధనుడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏమంటే పాండవులు గ్యాంబ్లింగ్ గేమ్ కి అడిక్ట్ అయిపోయారు. సో వాళ్ళు మేము పిలిచిన వెంటనే పరిగెట్టుకుని వచ్చేసారు. మేము చెప్పేదన్నీ చేశారు. సో ఇది మా తప్పు ఏమీ లేదు. ఓకే, ఒక్కసారి వచ్చారు, రాజ్యమన్నీ పోగొట్టుకున్నారు. ఆ తర్వాత గాంధారి వీళ్ళందరూ చెప్పి మళ్ళీ రాజ్యాన్ని వెనక్కి ఇచ్చాము. మళ్ళీ సెకండ్ టైం పిలిచేటప్పుడు ఎందుకు వచ్చారు? రాకుండా ఉండొచ్చు కదా, బట్ వచ్చారు. మళ్ళీ సంపత్తు అన్ని పెట్టమంటే మళ్ళీ పెట్టారు, రాజ్యం అన్ని మళ్ళీ పెట్టమంటే పెట్టారు. ఎందుకు పెట్టారు? లేచి వెళ్ళిపోవచ్చు కదా. మేము ఆడము, ఇట్లా ఇదన్నీ పెట్టి మేము ఆడమని వాళ్ళు లేచి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఆడారంటే వాళ్ళకి ద్యూతం అంటే ఇష్టం, వాళ్ళు ఆడారు. నా మీద ఏం తప్పు లేదు కృష్ణ. ఎందుకు అందరూ నన్నే తప్పు అంటా? నేను ఏం అధర్మం చేశాను? బాడు చేశారు అని చెప్తుంటే కృష్ణుడు కూడా ఇట్లా ఎక్కడో చూస్తున్నా. ఇప్పుడు దుర్యోధనుడికి కోపం వస్తుంది. ఏంటి నేను చెప్తున్నాను, నువ్వు ఎక్కడో చూస్తూ ఉన్నావు. సేమ్ దుర్యోధనుడు చేశారు కదా. కృష్ణుడు ధర్మం గురించి అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఎక్కడో చూస్తూ ఉన్నాడు. హాఫ్ రాజ్యం ఇవ్వమంటే ఎక్కడో చూస్తూ ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు కృష్ణుడు కూడా రివర్స్ రివెంజ్ తీసుకుంటాడు అనమాట, చేశాడు. అప్పుడు దుర్యోధనుడు కృష్ణుడిని పిలుస్తాడు. ఏమని తెలుసా? కృష్ణ అని పిలవలేదు, మధుసూదన. ఇక్కడ చూస్తావా ఒకసారి? నీతో పాటు నేను మాట్లాడుతూ ఉన్నా. మధుసూదన అని దుర్యోధనుడు పిలవడానికి ఒక రీజన్ ఉంది. ఏమంటే యాక్చువల్లీ మధుసూదన అంటే మధు అన్న ఒక దైత్యుని, ఒక రాక్షసుడిని కృష్ణుడు చంపాడు కాబట్టి మధుసూదన అని పేరు వచ్చింది. అది కూడా ఈ కృష్ణుడి రూపంలో చంపలేదు, ఆయన మూల రూపంలో చంపాడు. బట్ ఈయన ఏ మీనింగ్ లో చెప్తాడంటే మధు అంటే ఇంకొక మీనింగ్ సుఖం. సూదన అంటే సుఖంని చెడగొట్టేవాడు, ఆ మీనింగ్. సో మధుసూదన అంటే నువ్వు ఎవరైనా సుఖంగా ఉంటే నువ్వు నీ వల్ల అవ్వదు, నువ్వు దాన్ని చెడగొట్టేస్తావు. అట్లాగే పాండవులు సుఖంగా ఉన్నారు, బట్ నువ్వు ద్యూతానికి వెళ్ళొద్దని వాళ్ళని ఆపకుండా, అర్థమైందా ఏం చెప్పడానికి వస్తాడు అని? లాస్ట్ ఎపిసోడ్ లో కూడా అట్లాగే చెప్పాడు, నువ్వెందుకు వాళ్ళని ఆపలేదు, నీకు అన్ని తెలుసు కదా అని. ఇప్పుడు అదే మెన్షన్ చేస్తాడు. మధుసూదన అంటే నువ్వు వచ్చి వాళ్ళని ఆపలేదు అంటే
వాళ్ళ సుఖంని చెడగొట్టాలని నువ్వు అనుకున్నావని కృష్ణుడినే అంటాడు దుర్యోధనుడు. సో మధుసూదన, ఇంకొకడు సుఖంగా ఉంటే నీ వల్ల అవ్వదే అని టీస్ చేస్తాడు. ఇంకొక వర్డ్ చెప్తాడు, జనార్దన అని పిలుస్తాడు. యాక్చువల్లీ జనార్దన అంటే నా అంటే లేదు, జన అంటే జననం లేదు. అంటే మనం జనార్దన రూపి భగవంతుడిని మనం ప్రార్థన చేస్తే జననం మరణం మనకి లేకుండా చూసుకుంటాడు. అంటే ఆయన వైకుంఠంలోనే మనని పెట్టుకొని మళ్ళీ మళ్ళీ సంసార బంధనంలో పుట్టి చచ్చి ఈ జన్మాలన్నీ లేకుండా రాకుండా చూసుకుంటాడు. కాబట్టి జనార్దన అంటే ఆయనకి జనన మరణం అనేది లేదు దేవుడికి. మనం కూడా ఆ నామంలో మనం పిలిస్తే మనకి కూడా జననం మరణం లేకుండా చూసుకుంటాడు అన్న మీనింగ్ జనార్దన. బట్ దుర్యోధనుడు జనార్దన అని పిలుస్తాడు. అంటే జనాలకి ధన అర్ధన అంటే జనాల్ని హింస చేసేవాడా. ఎంత బుద్ధి సాతుర్యం చూడండి దుర్యోధనుడికి. ఆయన స్మార్ట్నెస్ అంటారు, కన్నింగ్నెస్ కూడా అనొచ్చు మనం ఈ ప్లేస్ లో. అంటే నాలాంటి జనాలకి నువ్వు వచ్చి హింస చేస్తావు కృష్ణ, సో నువ్వు ఒక జనార్దన అని పిలుస్తాడు. ఇంకా అడుగుతాడు, నీకేం పోయింది కృష్ణ? నువ్వు నీ ద్వారకాలో నువ్వు రాజ్యం చూసుకుని అక్కడే ఉండిపోవచ్చు కదా. అక్కడి నుంచి ఇక్కడ హస్తినాపురం దాకా వచ్చి మా అందరూ మ్యాటర్లో నీ ముక్కు దూరుస్తావు ఎందుకు? నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా. నీకెందుకు ఇంకొకళ్ళు ఇది గురించి రాజ్యం గురించి? మేమేమో చేసుకుంటాము, కజిన్స్ మేము కొట్టుకుంటాం, మళ్ళీ ఏమో చేసుకుంటాం. నీకేం పోయింది? అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఏంటి వచ్చి పంచాయతీ నువ్వు చేస్తావా? నీకెందుకు ఈ అధిక ప్రసంగం అని కృష్ణుడిని దుర్యోధనుడు క్వశ్చన్ చేస్తాడు. సో కృష్ణ ఫైనల్ గా చెప్తాను, మేము అవును పిలిచాము, బట్ మేమేం వాళ్ళని బలవంతం చేయలేదు. మీరు రావాల్సిందే అని బలవంతం చేయలేదు. పిలిస్తే వాళ్ళే వచ్చేసారు, ఆడారు, ఓడిపోయారు. మా మీద ఏం తప్పు లేదు. సో ఊరికే నన్ను తిట్టకండి. అండ్ కృష్ణ, నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపో, అస్సలు నీ మాట నాకు వినాలనే లేదు అని చెప్తాడు. కృష్ణుడు అన్ని వింటూ ఉన్నాడు. కృష్ణుడు కూడా కొంచెం కోపం స్టార్ట్ అవుతుంది. ఓకే దుర్యోధన, అన్ని బాగా చెప్పావు, మాట్లాడతావు. నువ్వు ఒక భారత అంటాడు. మనం భరత అని ఆల్రెడీ చూసాం, కృష్ణ పిలిచాడు అని ఎపిసోడ్ 2లో. అంటే భరత వంశంలో వచ్చినవాడు. ఇది కూడా అదే మీనింగే, భరత వంశంలో వచ్చినవాడా అన్న మీనింగే. బట్ కృష్ణుడు చెప్పేది వేరే మీనింగ్. ఏమంటే భారత అంటే నువ్వు భూమికి భారంగా ఉన్నావు, భూభారం నువ్వు. నీ వల్ల ఎవ్వరికి ఏం యూజ్ లేదు, యూజ్లెస్ ఫెలో అంటున్నాడు. అట్టర్ యూజ్లెస్ ఫెలో. జనాలకి నువ్వు హితంగా లేదు అంటే నువ్వేది మంచి చేయలేదు. మీ అమ్మా నాన్నకి ఏం మంచి చేయలేదు, నీ గురువులకి మంచి చేయలేదు, నీ బ్రదర్స్ కి అంటే కజిన్ బ్రదర్స్ లేదు, పాండుపుత్రుడికి ఏం మంచి చేయలేదు. నువ్వు వచ్చి భూమాదేవికి ఒక భారం. నువ్వు భూభారం, భారత, నువ్వు ఉన్నది వేస్ట్ అంటాడు. ఇంకా చెప్తాడు భారత అంటే ఇంకొక మీనింగ్ కూడా ఉంది. బా అంటే జ్ఞానం బుద్ధి. అరత లేనవాడు అంటే జ్ఞాన సంపర్కం లేనవాడు నువ్వు. నీకు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది తెలీదు. ఎవరు మంచివాళ్ళు ఎవరు మంచివాళ్ళు కాదు అనేది తెలీదు. ఏది ధర్మం కాదు అనేది తెలీదు. సో నీ బుద్ధి మొత్తం డార్క్నెస్ లోనే ఉంది. మనం నైట్ టైం వచ్చి లైట్ కూడా ఆఫ్ చేసేస్తే ఎవరు వస్తారు ఏం చెప్తారు ఏం తెలియదు. కళ్ళు మూసుకుంటే ఎట్లా ఉంటుంది అట్లాగే ఉంటుంది. సో దుర్యోధన, నువ్వు అట్లాంటి వాడు. నీ బుద్ధి వచ్చి ఒక మంద బుద్ధి. ఏది మంచిది చెప్పినా ఎవరు చెప్పినా అది అని యాక్సెప్ట్ చెయ్యదు. ఫస్ట్ పాయింట్. ఇంకొకటి మొత్తం అజ్ఞానంలో ఫిల్ అయి ఉంది, మొత్తం డార్క్నెస్. నువ్వు అజ్ఞాని అని తిడతాడు. ఇంకా చెప్తాడు, ఏం చెప్పావు నేనేం తప్పు చేశాను అన్నావు. నీ తప్పులన్నీ జస్ట్ కొంచెం హింట్స్ ఇస్తాను, నేనేం మొత్తం చెప్పలేను, కొంచెం హింట్స్ ఇస్తాను. నీ తప్పులు నువ్వు చూసుకో. మొత్తం జాతకం బయట పెడతాడు దుర్యోధనుడి. మొత్తం జాతకం కృష్ణుడు బయట పెడతాడు.
ఓకే, నువ్వు పాండవుల్ని పిలిచాను, వాళ్ళు వచ్చారు అన్నావు, మేమేం ఫోర్స్ చేయలేదు, మేమేం బలవంతం చేయలేదు అన్నావు. ఓకే, నేను ఒప్పుకుంటా. బట్ నువ్వు ఏమి ఐడియాలో పిలిచావు? ఓ నా బ్రదర్స్ వాళ్ళు మంచిగా ధర్మంగా ఉన్నవాళ్ళు, మంచి విద్య బుద్ధి ఉన్నవాళ్ళు, దేవుడికి నచ్చిన వాళ్ళు, వాళ్ళతో పాటు సరదాగా ఒక 4 రోజులు గడుపుదామని పిలిచావా? కాదు కదా. వాళ్ళని పిలవాలి, వాళ్ళ సంపత్తులన్నీ దోచుకోవాలి, వాళ్ళని దిగంబరులు చేసి అడవికి పంపించాలి, ఇది నీ ఉద్దేశం. సో ఈ ఐడియాలో నువ్వు వాళ్ళని పిలిచావు తప్ప వాళ్ళకేమి మంచిది చేయాలని నువ్వేం పిలవలేదు. త్వయా దుర్మంత్రం ద్యూతం, త్వయా దుర్మంత్రం ద్యూతం అన్నాడు కృష్ణుడు. అంటే నువ్వు మంచి బుద్ధితో పాటు వాళ్ళని పిలవలేదు. వాళ్ళకి మంచిది చెయ్యాలి మనం, లేకపోతే మనం కలిసి కొంచెం ఒక 2-3 రోజులు ఎంజాయ్ చేయాలి సరదాగా, అట్లా ఏం నువ్వు పిలవలేదు. దుర్మంత్రతం, త్వయా దుర్మంత్రతం ద్యూతం, సారీ, అంటే నువ్వు దుర్బుద్ధితో పాటు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నావు, ప్రీ ప్లాన్ చేసుకుని వాళ్ళని పిలిచావు. అది ఎట్లా నువ్వు తప్పు చేయలేదంటావు? నువ్వేం మంచి చేయలేదుగా వాళ్ళకి అని కృష్ణుడు అంటున్నాడు. ఇంకా అట్లా నువ్వు ఎందుకు చేసావు తెలుసా దుర్యోధన? ఎందుకు చేశాడు దుర్యోధన అంటే, నీ లోపల ఉన్న తాపం, నీ లోపల ఉన్న తాపం. బయట ఒక తాపం ఉంటుంది, లోపల ఒక తాపం ఉంటుంది. బయట తాపం అంటే చాలా హాట్గా ఉంది, వేడిగా ఉంది అంటే మనం వాటర్ తాగొచ్చు, ఏసీ రూమ్లో కూర్చోవచ్చు, లేకపోతే చల్లటి నీళ్ళలో స్నానం చేస్తే హీట్ తగ్గుతుంది. ఇది బయట తాపం. లోపల తాపం ఏంటి? మనకేమైనా కావాలి అనుకుని అది దొరకకపోతే, అయ్యో నాకు దొరకలేదు 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 అని మైండ్లో అదే కొట్టుకుంటుంది, అది తాపం. నీకున్న తాపం ఏం తెలుసా దుర్యోధన? శ్రియ. శ్రియ అంటే సంపత్తు. ఎవరు సంపత్తు అంటే దుర్యోధనులు వాళ్ళ పాండవులు వాళ్ళ సంపత్తిని చూసి నీకు లోపల లోపల తాపం, ఇవాళ తట్టుకోలేకపోయావు నువ్వు వాళ్ళ సంపత్తిని చూసి. ఎలా వచ్చింది వాళ్ళకి ఆ సంపత్తు? నువ్వు ఫస్ట్ టైం ఇంద్రప్రస్థం చేసుకునే వాళ్ళకు ఆ నిర్మాణం వాళ్ళు చేసుకున్నప్పుడు ఒక ప్రదేశం ఇచ్చావు. ఆ ప్రదేశం ఎట్లాంటిది ప్రదేశం? అసలు అక్కడ ఏమీ లేదు, ఏమీ దొరకదు. ఒక నీళ్ళు, ఒక పండు, వెజిటబుల్స్, అక్కడ ఏమీ కట్టుకున్నట్లేదు, ఏమీ లేదు. అన్ని వాళ్ళే చేసుకున్నారు. అన్ని చేసుకుని వాళ్ళ ఇంద్రప్రస్థం నిర్మాణం చేసుకుని మంచిగా రాజ్య పరిపాలన చేయడం మొదలెట్టారు. ఇంకా వాళ్ళే చుట్టుపక్కల అందరు రాజుల దగ్గర వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళ దగ్గర కప్పం తీసుకొచ్చారు. అంటే అది క్షత్రియ ధర్మం ప్రకారం వాళ్ళు చేశారు. అంటే క్షత్రియ కర్తవ్యం కదా, వెళ్ళి ఒకళ్ళు రాజు దగ్గర యుద్ధం చేయడం, వాళ్ళ దగ్గర కప్పం తీసుకురావడం క్షత్రియ ధర్మమే. వాళ్ళు దాని ప్రకారమే చేశారు. ఏం తీసుకొచ్చారు సంపత్తు అంటే పర్వతమంత బంగారం, పర్వతమంత నవరత్నాలు, వజ్రాలు తంతా ఉందంట. మనకే అనిపిస్తుంది కదా ఆ టైంలో మనం మనం లేమా? ఆ టైంలో ఉండి ఉంటాం మనం కూడా, ఎక్కడైనా మనకి కొంచెం దొరికే ఉంటుంది. సో పర్వతమంత బంగారాలు, నవరత్నాలు చూస్తే ఎవరికండి తాపం రాదు? అట్లాగే నీకు తాపం వచ్చింది దుర్యోధన వాళ్ళ సంపత్తు చూసి. వాళ్ళు ఇంకా ఏం చేశారు తెలుసా? కృష్ణుడు ఒక వర్డ్ మెన్షన్ చేస్తాడు, పాండవానాం మహాత్మనాం. మహాత్మనాం వాళ్ళు అంటే పెద్దవాళ్ళు, వాళ్ళు రియలీ అంటే హార్ట్ లో చాలా పెద్దవాళ్ళు అంటాం కదా, పెద్ద జీవి, ఏజ్ లో కాదు, హార్ట్ లో, మైండ్ లో. అంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకు తెలుసా? ఇన్ని సంపత్తులు వాళ్ళు తీసుకొచ్చి ఆ ట్రెషర్ అన్ని ఒక చోట్ల పెట్టి లాక్ చేసి ఆ కీని దుర్యోధనుడి చేతిలో పెట్టారండి. దుర్యోధనుడి చేతిలో పెట్టారు. చెప్పండి, పాండవులు గొప్ప వాళ్ళ కాదా? అందుకే కృష్ణుడు అంటాడు, పాండవానాం మహాత్మనాం. అసలు వాళ్ళలాగా గొప్ప వాళ్ళు
ఆ టైంలో ఎవరు లేరు అనొచ్చు. ధర్మం పరిపాలన చేసేవాళ్ళు మనమే ఉన్నాము. మనకి నచ్చని వాళ్ళ దగ్గర, మనకి పడని వాళ్ళ దగ్గర వెళ్ళి మన ఇంట్లో ఉన్న ట్రెషర్ ఆర్ అంటే జ్యువెల్స్, లాకర్ కి ప్రాపర్టీ డీటెయిల్స్ అని వాళ్ళ చేతిలో పెడతామా? మన దగ్గర మనం సీక్రెట్ గా ఇట్లా పెట్టుకుంటాము. ఇంకా దానికి సీక్రెట్ కోడ్ అన్ని వేసి లాకర్ లో పెట్టుకుంటాం. పాండవులు వాళ్ళ సంపత్తి అన్ని వెళ్ళి పోయి దుర్యోధన దగ్గర ఇచ్చారండి. దుర్యోధనుడికి రోజు అక్కడ వాడు వెళ్తాడు, ఓపెన్ చేసి ఇట్లా చూస్తాడు, ఇన్ని సంపద, మళ్ళీ లాక్ చేసేసి వచ్చేస్తాడు. మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ ఇలా చూస్తాడు, ఇన్ని సంపత్తులా వీళ్ళకి. పర్వతం అంతా బంగారం, ఇంకా వజ్రాలు, వైడూర్యాలు, నవరత్నాలు, అన్ని సంపత్త అని దుర్యోధనుడు రోజు వెళ్ళి చూడడం రావడం. అక్కడ చూసేటప్పుడు అని ఇది వాడికి తాపం, లోపల తాపం వచ్చి ఎక్కువయింది. ఇంకా వాళ్ళు ఏం చేశారు, అన్ని సంపత్తులని తీసుకొచ్చి రాజసూయ యాగం చేశారు. ఇక్కడ ఇంకా చూడాలి మంట దుర్యోధనుడికి. రాజసూయ యాగం అక్కడ కూర్చొని ఆ అగ్ని ముందు చేసేదేమో పాండవులు. దుర్యోధనుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, బట్ దుర్యోధనుడికి బాడీ అన్ని మంటంట. చెప్తాడట శకుని దగ్గర, రాజసూయ యాగం చేసేదేమో పాండవులు, వాళ్ళేమో అక్కడ బాగా నవ్వుతూ కూర్చునున్నారు, జ్ఞాన కార్యాల గురించి మాట్లాడుతూ నవ్వుతూ కూర్చునున్నారు. బట్ దూరం నుంచి ఉన్న నాకు నా ఒళ్ళు మొత్తం మండిపోతుంది మామ అని శకుని దగ్గర దుర్యోధనుడు షేర్ చేసుకుంటాడంట. అంటే ఎంత ఒక జలస్ ఉంటే నీకు అట్లాంటి నీ తాపం నీ లోపల వచ్చి ఉంటుంది. ఇంకొక బ్యూటీ ఏమంటే, పాండవులు వాళ్ళు తీసుకొచ్చిన కప్పాలు, అంటే ఆ పర్వతం అంత బంగారం అదన్నీ చెప్పాం కదా, అదన్నీ వాళ్ళే పెట్టుకోలేదు. ఊర్లో ఉన్న జనాలందరినీ పిలిచి, బ్రాహ్మణులందరినీ పిలిచి, అందరికీ దానాలు ధర్మాలు, ఋషులు మునిలందరినీ పిలిచి, ఇంకా యాగంకి, రాజసూయ యాగంకి వచ్చిన ఋషులు మునిలు అందరి చేతిలో అన్ని దానాలంట, అన్ని ఇస్తూ ఉన్నారంట. వాళ్ళేమో వచ్చి దుర్యోధన దగ్గర వెళ్ళి తీసుకోవడం, ఎందుకంటే ట్రెషర్ కి అతని దగ్గరే కదా ఉంది, వెళ్ళి అన్ని తీసుకోవడం, పాండవుల దగ్గర వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోవడం. దుర్యోధనుడికి కడుపులో మంట, నేనిస్తుంటే అసలు నాకు థ్యాంక్స్ చెప్పరు, అందరు వెళ్ళి పాండవులకే చెప్తాడు. ఇది బాగుందే, ఇది పాండవులదే కదా అన్ని సంపద, అండ్ వాళ్ళే కదా దానం ఇస్తారు, అప్పుడు నేనేం స్టోర్ కీపరా అని అడుగుతాడు. అంటే వాళ్ళ సంపత్తు చూసి ఆగలేదు, కడుపులో మంట అన్నమాట. అంటే అండ్ ఇంకొకటి, వాళ్ళు దానాలు ఇస్తూ ఉంటే అక్కడ సంపత్తులు తక్కువ అవుతుంది కదా, ఆ పర్వతమేమో చిన్న సూట్ కేసు అంతా అయ్యేటప్పుడు దుర్యోధనుడికి ఇంకా లోపల అయ్యయ్యో పోతుంది, అన్ని సంపత్తులు పోతుంది, వీళ్ళేంటి ఇస్తూ ఉన్నారు. సో ఇదన్నీ సంపత్తులన్నీ వాళ్ళు దానాలు అన్ని ఇవ్వడం, అక్కడేమో సంపత్తులు తక్కువ అవ్వడం, ఇదన్నీ చూసి దుర్యోధనుడు ఆందోళన పడ్డాడు. ఒకటి జలస్ వాళ్ళ సంపత్ని చూసి, ఇంకొకటి ఆందోళన పడ్డాడు, అయ్యో పోతుందే, ఎవరికి లేకుండా అన్ని ఇస్తున్నారే, ఏమైనా మిగులుతుందా వాళ్ళకైనా మనకైనా అని వేరేమైనా ప్లాన్ చేద్దామా అని చేస్తాడు. అంటే ఇదేమో ఇతను సంపత్తు కాదు, ఎవరిదో సంపత్తిని ఎవరికో ఇచ్చుకుంటే ఇతనికి ఏం పోయింది? ఇతను మాత్రం కృష్ణుడిని అడిగాడు కదా, నీకేం పోయింది, నువ్వెందుకు ద్వారకా నుంచి హస్తినాపురంకి వచ్చి అన్నిట్లో ముక్కు దూరుస్తావు అన్నాడు. ఇప్పుడు దుర్యోధన నువ్వేం చేసావు, నువ్వు కూడా వెళ్ళి పాండవుల సంపత్తిని చూసి నువ్వు ముక్కు ఎందుకు దూరుస్తావు? వాళ్ళు ఎవరికో ఇచ్చుకుంటారు, వాళ్ళ సంపత్తి, వాళ్ళు కష్టపడి యుద్ధం చేసి కప్పాలు తీసుకొచ్చినది, నీకేం పోయింది, నీకేం కష్టం వచ్చింది? నిన్నేమైనా అడిగారా ఏంటి? లేదు కదా. ఇంకా చెప్పాలంటే ఇంకా గొప్పగా వాళ్ళేమో ట్రెజర్ కి వచ్చి నీ చేతిలో పెట్టారు, ఎంత ట్రస్టో నీ మీద, నీ నిజ బుద్ధి తెలియకుండా వాళ్ళు అదన్నీ చేశారు, ఎంత ఇన్నోసెంట్ గా ఉన్నారో పాండవులు. ఇంకా కృష్ణుడు చెప్తాడు, సంతప్ప మానేనా అంటే అదే, ఎవరో వాళ్ళ సంపత్ని ఎవరికో ఇచ్చుకుంటే నీకెందుకు ఆ దుర్బుద్ధి, వాళ్ళది చూసి జలస్ అవ్వడం ఎందుకు అని చెప్తాడు. సో ఇంకా ఇది మాత్రమే కాదు, ఇంకా అక్కడ సభలో ఏం జరిగింది, దుర్యోధనుడు ఇంకా ఏం చేశాడు,
ఇదన్నీ పార్ట్ 5 అనుకుంటా. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఐ డోంట్ రిమెంబర్ ఏ ఎపిసోడ్ ఇప్పుడు అని. నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దుర్యోధనుడిది. సో నౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ మై ఆల్ వీడియోస్ టు యువర్ తెలుగు గ్రూప్ మెంబర్స్. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ స్ప్రెడ్ ద divinity. Thank you very much for watching. Sarvam Shri Krishna Arpanamastu.